బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో అమెరికా వెళ్లనున్నారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. కేసీఆర్ అమెరికా వెళ్లే నేపథ్యంలోనే వైద్య పరీక్షలు చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. తన మనువడిని చూసేందుకు కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు కేటీఆర్ కుమార్తెకు అమెరికాలో సీటు రావడంతో ఆమెను వెంట పెట్టుకొని కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే బుధవారం నాడు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మెడికల్ టెస్టుల కోసం ఏఏజీ ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఏఏజీ ఆసుపత్రికి వెళ్ళడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి సంబంధించి గులాబీ శ్రేణులు వాకప్ చేశాయి. ఆయన ఆరోగ్యానికి ఏమైందంటూ గులాబీ శ్రేణులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే కేసీఆర్ అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలోనే ఇటు పాస్పోర్ట్ రెన్యువల్తో పాటు మెడికల్ టెస్టుల కోసం పూర్తిగా మెడికల్ క్లియరెన్స్ల కోసం ఏజీ ఆసుపత్రికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో గులాబీ శ్రేణులు కేసీఆర్ ఎందుకు ఆసుపత్రి వెళ్లారని ఆరా తీసిన నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లేందుకే వైద్య పరీక్షల కోసం ఏజీ ఆసుపత్రికి వెళ్ళినట్టుగా నిర్ధారించుకున్నాయి. మొత్తం మీద కేసీఆర్ త్వరలోనే అమెరికా పర్యటనగా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదివరకే అక్కడున్న తన మనువడిని చూడడంతో పాటు కేటీఆర్ కుమార్తెకు అమెరికాలో సీట్ రావడంతో ఆమెను కూడా అక్కడ జాయిన్ చేయించేందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, కేసీఆర్ అమెరికా టూర్కు సంబంధించి ప్రస్తుతం కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా మరి కేసీఆర్ అమెరికా వెళ్లేందుకే వైద్య పరీక్షలు చేయించుకున్నారా లేదా సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా ఏజీ ఆసుపత్రి వెళ్ళారా? వైద్య పరీక్షల సంగతి అటుంచితే అసలు కేసీఆర్ అమెరికా వెళ్ళడం ఖాయమేనా? కేసీఆర్ అమెరికా టూర్ గురించి వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవం ఎంత? రామదాస్, అయితే ఈ సాధారణ వైద్య పరీక్షల కోసమే గురువారం రోజున ఉదయం ఏఐజీ ఆసుపత్రికి అయితే సత్యమణి శోభతో కలిసి కేసీఆర్ అయితే ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తా ఉంది కేసీఆర్ కు. ఈ సమయంలో కేసీఆర్ వెంట సంతోష్ రావు కూడా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి గులాబీ బాస్ కేసీఆర్ ఆసుపత్రికి వెళ్ళడం పైన రకరకాల అనుమానాలు కూడా కొంత వ్యక్తం అయితే అవుతా ఉంది. మరి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషయంలో గులాబీ శ్రేణులు అయితే కాస్త ఆందోళనకు లోనవుతా ఉన్నారు. అయితే కేసీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ కూడా సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే అటు ఏఐజీకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో మరి ఇదే క్రమంలో మరొక ఆసక్తికర వాదన కూడా వినిపిస్తా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అమెరికా వెళ్లాలనేటువంటి యోచనలో ఉన్నారని, అందుకోసమే ముందుగా వైద్య పరీక్షలు చేపించుకునేందుకు ఏఐజీ హాస్పిటల్ కు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే బుధవారం రోజున అంటే నిన్న ఫిబ్రవరి 20 రోజున సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కు వెళ్ళినటువంటి కేసీఆర్ తన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడం కోసం కూడా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి ఈ యొక్క వాదనకు కూడా బలం చేకూరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మనవరాలు కేటీఆర్ కుమార్తె అయినటువంటి అలేఖ్యకు కూడా అమెరికాలో సీటు రావడంతో ఆమెతో పాటు కేసీఆర్ అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా ప్రచారం అయితే నడుస్తా ఉంది. సో మరి ఇందులో భాగంగానే తన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారని, అటు డిప్లొమాట్ పాస్పోర్ట్ ను సాధారణ స్థితికి మార్చుకున్నారనేటువంటి టాక్ కూడా నడుస్తా ఉంది. అయితే మొన్నటి వరకు కూడా అమెరికాలో చదువుకున్నటువంటి కేటీఆర్ మనవడు హిమాన్షు ప్రస్తుతం సింగపూర్ లో చదువుకుంటా ఉన్నాడు. అయితే అమెరికాలో ఉన్నప్పుడు కూడా తాత కేసీఆర్ మీద బెంగతో పదే పదే ఇండియా వస్తుండడంతో అమెరికా నుంచి సింగపూర్ కు మార్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి కాగా అటు మనవరాలితో కొద్ది రోజుల్లో ఉన్న తర్వాత మనవడి వద్ద కొంతకాలం ఉండేందుకు కూడా సింగపూర్ కు కూడా వెళ్ళనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే మరి ఈసారి కేసీఆర్ ఫారెన్ టూర్ పక్కా అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. సో ఆ మధ్య కూడా మనకు హిమాన్షు అమెరికాలో చదువుకున్నటువంటి సమయంలో కూడా తన మనవడి దగ్గరికి వెళ్తారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కాగా ఇప్పుడు మళ్ళీ అలాంటి వార్తలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈసారి నిజంగానే ఫారెన్ వెళ్తున్నారా అన్నదానికి మాత్రం ఇప్పుడు కొంత సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ రెన్యువల్ ఏదైతే ఉంది మరి దానికి కొంత డేట్ ఉంటుంది కాబట్టి ఆ డేట్ కోసం రెన్యువల్ చేయించుకున్నారా లేకపోతే నిజంగానే వెళ్ళడానికి ఖచ్చితంగా ఈ రెన్యువల్ జరిగిందా అనేటువంటి దానిపైన కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి అటు గులాబీ వర్గాల్లో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా. రామదాస్, రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడం అలాగే వైద్య పరీక్షలకు వెళ్ళడం, దీంతో కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నారా అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అటు మనవడిని చూడడంతో పాటు కుమార్తెకు అంటే కేటీఆర్ కుమార్తెకు అమెరికాలో సీట్ రావడంతో ఆమెను వెంట పెట్టుకొని వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అమెరికా వెళ్ళే ఆలోచనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సో బుధవారం రోజు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు, అటు మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా వెళ్ళారు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అవుతుందంటూ కొందరు వార్తలు అయితే వినిపిస్తున్నాయి, చర్చించుకోవడం తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ఆరోగ్య సంబంధించి కూడా
ఇటు ఆయన ఆసుపత్రికి వెళ్ళడంతో గులాబీ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతం అమెరికా టూర్ కోసమే ఈ వైద్య పరీక్షలు అంటూ ప్రస్తుతం అయితే వార్తలు వెలువడుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.